ఇగో ఇదే దీనికి సంబంధించిగో నిన్న వామపక్షాల వైఫల్యం వల్లే మతోన్మాదం కమ్యూనిస్టుల ధోరణి మతోన్మాదం సెక్యులరిజంపై వామపక్షాల రాష్ట్రాల సదస్సు ఎవరిది మతోన్మాదము ఎవరిది అనేటువంటిది నిన్న ఇందులో నాగేశ్వర గారు ఒకటి మాట్లాడారు బీజేపీని ఎదుర్కోవాలంటే పోరాడాల్సింది దేవుడిపై కాదన్నారు ఎవరు మతోన్మాదులైనటువంటి అంశం పైన మతానికి సంబంధం లేనటువంటి వాళ్ళు చర్చలు మొదలుపెట్టారు మరి ఎవరు ఏంటి అనేటువంటిది కూడా నిన్న ఈ రెండు ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ పేపర్ తిరిగేస్తుంటే వచ్చినాయి ఒకటి ఇది ఏమొచ్చిందంటే లిదియా లక్ష్మి ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడినటువంటి ఒక సైనికురాలు శివభక్తురాలుగా మారింది ఆమె శివ తత్వం ఎట్లా ఉంది శివలింగాలు ఎక్కడున్నాయని భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో దొరుకుతున్నటువంటి శివలింగాలను చూసి ఆశ్చర్యపోవాలంటే ప్రపంచమంతా ఎక్కడ ఉండింది అనేటువంటి అంశం పైన క్లారిటీ ఉంది ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైనది సనాతన ధర్మం అని నేను నమ్ముతున్నాను దీన్ని అనుసరిస్తే ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో ఉంటుందనేటువంటిది నా భావన అని ఉక్రెయిన్కి సంబంధించినటువంటి లిదియా గారు చెప్పారు ఇది పొలిటికల్ వాయిస్ సతీష్ కుమార్ చెప్పినటువంటి మాట కాదు ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధంలో పోరాడినటువంటి సైనికురాలు ఆమె ఇగో మళ్ళీ ఆమె ఒక విషయం చెప్పింది 2016లో తామర్లింగ్ ప్రాంతంలో ఒక గొప్ప బ్రహ్మసూత్ర శివలింగం ఉంది 2016లో దాన్ని అక్కడి స్మగ్లర్లు విదేశాలకు తరలించడానికి ప్రయత్నిస్తుంటే అధికారులు పట్టుకున్నారు తిరిగి తామర్లింగ్ ప్రాంతానికి చేర్చారు దానికి అక్కడే గుడి కట్టాం అయితే ఈ క్రమంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఆ లింగాన్ని తరలించడంలో 35 మంది పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు వారిలో స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులు పోలీసులు ఇలా అనేక మంది ఉన్నారు వీరందరూ ఏడాది తిరిగేలోపు రకరకాల కారణాల వల్ల మరణించారు శివలింగాన్ని తరలించడానికి వారు చేసిన ప్రయత్నాలే చావులకు కారణమే అని స్థానికులు భావిస్తూ ఉంటారు ఇది మనం చెప్పినటువంటి అంశం కాదు లేకపోతే ఆమెను బలవంతంగా ఆ దేశంలో ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూవాదులు విహెచ్పి వాళ్ళు అక్కడ ఏమి యుద్ధాలు చేసి ఆమెను బలవంతంగా మతం మార్చినటువంటి వాళ్ళు కాదు కానీ ఎవరు సుఖశాంతులతో ఉంటారు ఎవరు ఉంటే సుఖశాంతులతో ఉంటారు అనేటువంటి అంశాన్ని ఎక్కడైనా చిన్న చిన్న తేడాలు ఉంటాయి 100 మందిలో ఒకడో ఇద్దరో సనాతన ధర్మంలో కూడా రాక్షసులు పుట్టారు ఆ రాక్షసులను అంతరించడానికి అదే సనాతన ధర్మంలో మళ్ళీ యుగ పురుషులు కూడా జన్మించారనేటువంటి అంశాన్ని ఒకసారి ఆలోచించాలి మన దగ్గర జరిగేటువంటి తప్పును మన వాళ్ళే ప్రశ్నించడం గొప్ప విషయమా కాదా అనేటువంటి చూడాలి అట్లాంటి ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ ఏం చిన్నటువంటి మూఢనమ్మకాల వైపు వెళ్ళినా దాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అక్కడే పుట్టారు అక్కడే ఇది చేశారు కానీ ఎక్కడ మతం మార్చుకోవాలి ఇది ఇవాళ వక్ఫ్కు సంబంధించిన చూస్తుంటే అనుకోకుండా ఇదే జరిగింది